లక్షలకి పైగా విజిటర్స్, 5,000 కన్నా ఎక్కువ కంపెనీలు, 2,000 పార్టిసిపేట్ చేసే కంపెనీలు, 30 దేశాలు, ఇంకా ఎన్నెన్నో. ఇది ఏఐ సమ్మిట్ యొక్క సింపుల్ సమ్మరీ. కానీ ఇది ఎంతవరకు యూజ్ ఉంది, మనకి, మీకు, నాకు ఎలా యూజ్ అవుతుంది? నిజంగా మనం యూఎస్, చైనా కాడికి వెళ్ళామా? వాళ్ళని రీచ్ అయ్యామా? వెరీ సింపుల్ గైస్. టు బీ ఫ్రాంక్, హానెస్ట్గా చెప్పాలి అని అంటే, చైనాని, యూఎస్ఏని మనం రీచ్ అవ్వాలి అంటే అట్లీస్ట్ 3 to 4 years మనకి పడుతుంది. ఈ 3 to 4 years వాళ్ళైతే ఖాళీగా కూర్చోరు కదా. సో ఈ గ్యాప్ అనేది అలా ముందుకు వెళ్తూనే ఉంటుంది. ఇది నేను చెప్పేది చైనా రోబోట్ని తీసుకొచ్చి పెట్టామనో లేకపోతే ఇంకేదో రూమర్స్ వల్ల కాదండి. బేసిక్గా ఇక్కడ ఏం జరుగుతుందంటే, మోస్ట్ ఆఫ్ ది ఏఐ కంపెనీస్ నేను చూసినంత వరకు, నాకు ఉన్న ఈ 5 to 6 years ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నాను, వెరీ ప్రిమిటివ్ స్టేజ్లో ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే చాలా వరకు ప్రొడక్టివ్ స్టేజ్లోకి రాలేదు, ఇంకా బీటా టెస్టింగ్లో ఉన్నాయి, ఇంకొన్ని అయితే రీసెర్చ్ పరంగానే ఉన్నాయి. ఓకే, సో ఇలాంటి సిచ్యువేషన్లో దిస్ ఈస్ ద బెస్ట్ టైం టు ఎంటర్ ఇన్ టు ఏఐ ఫీల్డ్. సో మీరు కనుక జనరేటివ్ ఏఐ మీద ఇంట్రెస్ట్ ఉండి బాగా నేర్చుకోవాలని అనుకుంటే మీరు దీంతో చాలా వండర్సే చేయొచ్చు. అదే థింగ్ని మన పిల్లలు ఇప్పటి నుంచే గ్రాప్ చేయాలని మనం ఏఐ నేస్తంని ఇంట్రొడ్యూస్ చేసాం. దాని గురించి ఫ్యూచర్లో మనం ఇంకా తెలుసుకుంటాం. స్టే ట్యూన్.